హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువర్స్ ప్రనుష. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మనము పొంగలిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. దానికోసం నేను ముందుగా హాఫ్ గ్లాస్ రైస్ని తీసుకుంటున్నాను. రిమైనింగ్ హాఫ్ గ్లాస్ వచ్చి పెసరపప్పు తీసుకుంటున్నానండి. దీన్ని నేను బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి. దీన్ని పొంగలి అంటాము, కట్టె పొంగలి అంటాము, ఇంకా వెన్ పొంగలి అని కూడా అంటారు. మా సైడ్ అయితే పొంగలి అనే పిలుస్తామండి. సో ఇప్పుడు నేను వీటిని క్లీన్ చేసుకుంటున్నాను. దీనికి వాటర్ రేషియో అనేది 1:3 రేషియోలో తీసుకుంటామండి. అంటే ఒక గ్లాస్ పప్పు రైస్కి 3 గ్లాసుల నీళ్ళని మనం ఇక్కడ తీసుకుంటామండి. తర్వాత వీటిని 15 మినిట్స్ అలా నానపెట్టేసుకుందాము. మీరు ఇక్కడ చూస్తే మీకు ఒక డౌట్ రావచ్చు, పొంగల్ అనింది మళ్ళీ ఇక్కడ ఏంటి ఆనియన్, టొమాటో ఇవి కనిపిస్తున్నాయి అనేసి. మా ఇంట్లో ప్లెయిన్ పొంగలి అనేది కొంచెం ఎవరు ఇష్టపడరండి. సో దానికోసం నేను ఇక్కడ ఆనియన్ని, టొమాటోని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. తర్వాత ఇందులోకి నేను మిరియాలు దంచుకుంటున్నానండి. మిరియాలు, పచ్చిమిర్చి అనేవి మీ కారంని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంతమంది అలాగే మిరియాలు వేసేస్తారు. నేను మాత్రం ఇలా పౌడర్ చేసుకున్నానండి. మిరియాలు వేస్తే మనం ఆటోమేటిక్గా పక్కన తీసి పెట్టేస్తాం కదా, ఇలా అయితే తీసి పెట్టమనేసి మిరియాలు పొడి చేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం జీలకర్ర వేసి దాన్ని కూడా పౌడర్ చేసుకున్నానండి. నేను పొంగల్ని ప్రెషర్ కుక్కర్లో చేయాలనుకుంటున్నాను కాబట్టి నేను అది ప్రెషర్ కుక్కర్ తీసుకున్నానండి. ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేశాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకున్నాను. మీరు గీ ఇష్టమైతే మొత్తం అదే వేసుకోవచ్చు. తర్వాత ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. అంటే ఆవాలు చిటపట్లాడే వరకు. తర్వాత నేను ఆనియన్ని, టొమాటోను, పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుంటున్నానండి. ఇక్కడ మీరు ఏంటంటే ఆనియన్, టొమాటో ఇష్టం లేని వాళ్ళు ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ నేను ఏంటంటే ఇలా తినరు కాబట్టి నేను ఆనియన్, టొమాటో అనేది వేసి ఫ్రై చేసుకున్నాను. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. దీన్ని కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రోజుల్లో పిల్లలు ప్లెయిన్ పొంగలి తినేకి కొంచెం ఇష్టపడరు కదా, సో ఈ ప్రాసెస్లో చేయండి, ఖచ్చితంగా తింటారు. సో ఇప్పుడైతే ఇవన్నీ ఫ్రై అయిపోయినాయండి. ఇందులో నేను టేస్ట్కి తగినట్లు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను. కారం, ఉప్పు అనేవి మీ టేస్ట్కి తగినట్లు మీరు యూస్ చేసుకోవచ్చు. చూసుకొని యాడ్ చేసుకోండి. ఆనియన్ని, టొమాటోని వేయని వాళ్ళు ఏంటంటే పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత డైరెక్ట్గా రైస్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి అన్నీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి నేను కూడా రైస్ని అలాగే పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే వాటర్ వేసుకోవద్దు. ఒక 2 మినిట్స్ ఈ రైస్కి ఈ ఫ్లేవర్స్ అన్నీ పట్టే వరకు నేను వీటిని ఫ్రై చేసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మనం పొంగల్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనము పసుపు అయితే యాడ్ చేసుకోవద్దండి. ఎందుకంటే పసుపు, పెసరపప్పు ఇవన్నీ కొంతమందికి పడకపోతే కొంచెం గ్యాస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఒక గ్లాస్కి 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. నార్మల్గా అయితే 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం 2.5 మాత్రమే యాడ్ చేశాను. ఒకటికి 2.5. తర్వాత ఇందులో నేను మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మిరియాలు, జీరా పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోవద్దండి, మరీ స్పైసీ అయిపోతుంది, పిల్లలు తినేకి కష్టమవుతుంది. మీరు టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. సో ఇక్కడైతే మీరు ఒకసారి టేస్ట్ చేయండి, ఉప్పు, కారం అన్నీ సరిపోయాయేమో, సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కుక్కర్ విజిల్ అనేది పెట్టేస్తున్నాను. సో ఇది 3 విజిల్స్ వచ్చే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. సో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు కుక్కర్ మూత తీసి చూడండి. అసలు చూసేకి ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, ఎందుకంటే మనం టొమాటో యాడ్ చేసాం కాబట్టి. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ ప్రాసెస్ ఒకసారి ఫాలో అయిపోయి ఎలా ఉందో నాకు చెప్పండి. సో మొత్తం ఒకసారి బాగా కలిసే వరకు ఇలా కలిపేసుకోవాలి. సో అంతేనండి, నా స్టైల్లో అయితే పొంగలి నేను ఇలానే చేస్తాను. ఇందులోకి వేరుశనగ పప్పు చట్నీ కాంబినేషన్ అని అంటే చాలా బాగుంటుంది. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.